పూర్వం శిరసి సమీప అడవిలో ఒక సిద్ధ పురుషుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన తపస్సు గంభీరంగాను శుద్ధమైన ఆత్మను కదిలించే విధంగానూ ఉండేది. నిత్యము అమ్మవారి ధ్యానంలో లీనమై ఉండేవాడు. అయితే ఆ సిద్ధ పురుషునికి ఒకరోజు అర్ధరాత్రి దివ్య దర్శనం కలిగింది. అది వారాహి అమ్మవారి రూపం. అమ్మవారు వారాహి రూపంలో భయంకరంగా ఉన్నప్పటికీ ఆ సిద్ధ పురుషుణ్ణి మమకారంతో చూసింది. ఆమె సిద్ధ పురుషుణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా పలికింది: సిద్ధ, నీ తపస్సు నా దృష్టిని ఆకర్షించింది. ఈ పవిత్రమైన స్థలంలో నువ్వే పూజాధికారి. ఈ క్షేత్రం రాత్రిపూట పూజలతో వెలిగిపోవాలి. ఎందుకంటే భక్తుల్ని రక్షించడానికి నేను రాత్రిపూట ప్రత్యక్షమవుతాను. అప్పటి నుంచి శిరసి వారాహి అమ్మవారి ఆలయంలో రాత్రిపూట పూజలు విశేషంగా జరుగుతున్నాయి. అమ్మవారు రాత్రి సమయాన్ని తనకిష్టమైన కాలంగా ప్రకటించింది. అమ్మవారి అనుగ్రహంతో శాంతి, సమృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.